దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం. ఈ చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? మార్నింగ్ లేచారా? ఎంతమంది ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, మీ అందరూ కూడా దేవునిలో బలపడాలని, దేవునిలో ఎదగాలని, ఆత్మీయ బలం పొందాలని, క్రీస్తుకి సమీపంగా రావాలని, మీ అందరూ దేవుని దీవెనలు పొందాలని ఆశతోనే కదా ఈ చక్కటి మార్నింగ్ 5 to 6 పాస్టర్ ప్రవీణ్ నుండి అద్భుతమైన ఆరాధన వాక్యం. ఈ దినం దేవుని వాగ్దానం. మీ కుటుంబ జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో మీరు సమృద్ధి, ఒక అభివృద్ధి పొందాలి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించాలి. కాబట్టి మీరందరూ కూడా రక్షణ మార్గంలో లేనివారు. యేసు రక్షకుడు నీకోసం నా కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు. ఇక డిసెంబర్ వచ్చింది కదండి, అన్ని ఊర్లలో క్రిస్మస్. ఏంటి క్రిస్మస్? క్రీస్తు పుట్టుక దినం. ఎందరి పాపపు జీవితాలు వేసే పుట్టాడు. ఈరోజు నీ హృదయం లేసే పుట్టితే చాలు. నువ్వు రక్షించబడి మారు మనసు పొంది ఆయన బిడ్డగా స్వీకరించబడితే చాలు. పరలోక నిత్య జీవం ఉంటుంది. అంతేకాక ఈ లోకంలో కూడా నీకు ప్రభు తోడుగా ఉంటాడు. తల్లి విడిచిన, తండ్రి విడిచిన విడువని దేవుడు ఆయన. నిన్ను ప్రేమించే దేవుడు, నీ పక్షంగా కృప చూపే దేవుడు, గొప్ప దేవుడిని మీరు కలిగి ఉన్నారు. ధైర్యం తెచ్చుకోండి. కాబట్టి ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారో, డిసెంబర్ నెలలో ప్రార్థనలు బలంగా ఉండాలి, దేవునికి దగ్గర రావాలి, మీరు ఎక్కువ ప్రభు తట్టు చూడాలి. ఇది సిద్ధపాటు, ప్రిపరేషన్, దిద్దుబాటు ఈ నెల. అందుకని మీరు అందరూ సిద్ధం చేయండి. ఈరోజు చదువుకుందాం చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను. మరి నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం 2వ మాటగా చదువుతున్నాను. ఇశ్రాయేలులకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తులు కలిగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. ఐగుప్తులు కొన్ని రోగాలు ఉన్నాయి, మీకు కలగవు. ఎప్పుడు కలగవు? మీరు నా మాట విని నా విధి అనుసరించి నడిస్తే మీకు రానివ్వను. నేను మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనే. వాళ్ళకు వచ్చేది మీకు రాదు. వాళ్ళకు వచ్చే జబ్బు, వాళ్ళకు వచ్చే సమస్య, వాళ్ళకు వచ్చే క్రీస్తులో ఉంటాయి పోరాటాలు. మనకు శ్రమలు లేవని అనను, బాధలు లేవని చెప్పను. ఏదో అభివృద్ధి పరిచే ప్రసంగాలు కాదు. చితగొట్టడం, విరగొట్టడం, నలగొట్టడం ఆయనకి ఇష్టం. దీవించడం కూడా దేవునికి ఇష్టం. కాబట్టి నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఐగుప్తులు కలిగేసి ఏ రోగాన్ని నీకు రానియను. ఎప్పుడు నువ్వు నా కట్టడలు, నా విధులు, నా మాటలు నువ్వు గైకొని నడిస్తే చాలు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొని నడిస్తే చాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి కొన్ని విధులు, కొన్ని కట్టడాలు ఉన్నాయట. అవి అనుసరించి నడవాలి. వాక్యోపదేశం, ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితం, వీటిలో స్థిరంగా ఉండాలి. ఈరోజు మీరు ఎవరైనా కానివ్వండి, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభువుని పట్టుకొని నడవండి, వాక్యంలో ఎదగండి. దేవుని వాగ్దానం ఏంటంటే, నీకు ఇతరులకు కలిగేది నీకు రాదు, నేనే నేను స్వస్థపరుస్తా. నీకు ఇతరులకు కలిగే పరిస్థితి రానివ్వను. ఐగుప్తులు కలిగజేసిన ఏ రోగం నీకు రాదు. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఈరోజు నీకు నాకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు ఏది రానియను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఎంత మంచి మాట అండి. కానీ దాని ముందు, దాని వెనక కూడా మనం చదవాలి కదా. ఉపదేశం మనకు అవసరం, వాక్యానుసారమైన జీవితం అవసరం, ఆయన మాట పట్టుకుని నడవడం అవసరం, ఆయనలో నిలబడ్డం మనకు అవసరం. మన ఆత్మీయ జీవితానికి అది ప్రాముఖ్యమైంది. అందుకే వాగ్దానం చేస్తున్నాడు. ఏది నీకు రాదు, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఈరోజు వాగ్దానం. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దాని పై భాగం కూడా చదవండి, బలం పొందండి. మరి అద్భుతంగా ఉదయకాల ప్రార్థనలు, వాగ్దానం ఈవినింగ్ లైవ్ సిద్ధంగా ఉండండి. 5వ తారీఖు కూడా అద్భుతంగా సనత్ నగర్లో క్రిస్మస్ ఆరాధన దైవజనుడు నేను వస్తున్నాం. 6, 7, 8 బెల్లంపల్లి మీటింగ్స్. మీరు అందరూ కుటుంబాలతో పాలు పొందండి. నిన్ను స్వస్థపరిచి, నన్ను స్వస్థపరిచి, ఇతరులకు కలిగజేసి ఏది రాకుండా కాపాడే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన పట్టుకొని నడుద్దాం. దేవుడిని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగాలతో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల మీరు దయచేయండి. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, బలహీనమైన రోగాలు, క్యాన్సర్స్, రకరకాల వ్యాధులు ఉన్నాయి. యేసు పొందిన గాయముల చేత స్వస్థపరిచి, గర్భాలు లేని గర్భాలు తెరిచి, కోర్టు కేసు నుంచి విడిపించి, మానసిక ఒత్తిడి నుంచి విడిపించి, అప్పుల భారం నుంచి విడిపించి, ఆర్థిక బంధకాల నుంచి విడిపించి, పిల్లల స్కూల్స్, స్టడీస్, వారి ఫీజులు, చదువులు, వారి రాకపోకల్ని కాపుదలు దయచేయండి. అయా, దూరదేశంలో మా ప్రియులందరినీ రక్షించి, వారున్న దేశంలో రక్షణ, విడుదల, అద్భుతం, ఆశ్చర్యం మీరు జరిగించండి. ఎవరెవరే బంధకాలు ఉన్నారో విడిపించండి. సమస్యలు ఉన్న వారిని విడిపించండి. మానసిక, అనారోగ్య, ఆర్థిక ప్రతి బంధకం తొలగి దీవించండి. ముఖ్యంగా ప్రభువా, ఎవరి సమస్యలు ఏ విధంగా ఉన్నా వారన్నిటికీ పరిష్కారం నీ దగ్గరే. కాబట్టి వారందరికీ విడుదల, క్రైస్తవ సంఘాలు ఉజ్జీవించబడి
జాషువా జనరేషన్ అపోస్తల సేవ లేవాలి. ఎస్తేర్ దెబోరా బృందాలు లేవాలి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతిబంధిస్తూ నీ కార్యం చేయండి. ప్రామిస్లని బెల్లంపల్లి మందిరాల సంఘాలను మీరు అభివృద్ధి పరచండి అయ్యా. ఈరోజు ఎంతమంది మ్యారేజ్ అయిన కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారి కుటుంబ జీవితం దీవెన నొంది గొప్పవారు అవునుగా కానీ బ్లెస్ చేస్తున్నాం. వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాం నాయన. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి సమృద్ధి ఉండునుగా కానీ దీవిస్తూ మీ కృపాక్షేమం వారికి దయచేయండి అయ్యా. ఈరోజు ప్రతి బిడ్డని విడుదల ఇచ్చి వారి సమస్యలకు పరిష్కారం ఇచ్చి మా అందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో మీరు మంచి ఆత్మీయ సత్యం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ప్రొద్దున సాయంత్రం మీకు వచ్చే మంచి వర్తమానాలు వినండి. మరి 5వ తారీఖు సన్నత్ నగర్లో మీకు ఆ స్క్రీన్ మీద డీటెయిల్స్ వేస్తూ ఉంటారు ఎక్కడ మీటింగ్ అనేది. ఈవినింగ్ 5 గంటలకి క్రిస్మస్ ఆరాధన. దైవజనుడు నేను వస్తున్నాం ఆ ప్రాంతానికి. మీరందరూ మీ కుటుంబాలతో పాలు పొందండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించబోతున్నాడు. రెండవదిగా 6, 7, 8 బెల్లంపల్లి మీటింగ్స్. 6, 7, 8 ఇయర్ ఎండింగ్ ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో కుటుంబాలతో పాటు పాలు పొందండి. మంచి ప్రార్థన ఆత్మీయత ఇయర్ ఎండింగ్ దేవుని కృపలో ఉపవాస ప్రార్థనలో శక్తి కలిగిన ఆరాధనలో మనందరం సిద్ధపడదాం. దేవుడు మీ అందరిని దీవించబోతున్నాడు. మరొకసారి ఈ మాట మీ అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ ఇయర్ ఎండింగ్ ప్రేయర్లో గడపండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్.